హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జేవీ ఇన్సైట్స్. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వారైతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటని కొడితే నా వీడియోస్ అప్డేట్స్ అన్నీ మీకు డైరెక్ట్గా వచ్చేస్తాయి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. నా మాన నేను టైపాస్ చేస్తుంటే ఎంతలో ఫ్రెండ్ ఫోన్ చేసి లంచ్కి బయటకు వెళ్దాం రెడీ అయిపో అన్నాడు. ఇంతకీ పార్టీ దేనికిరా అంటే ఏదో కొకేషన్ ఉండాలంటరా, ముందురా తర్వాత చెప్తా అన్నాడు. ప్లేస్ అయినా చెప్పరా బాబు అంటే జీసన్ అన్నాడు. ఇక లేట్ చేయకుండా వెంటనే అందరూ గ్యాదర్ అయ్యి మొదటివాడు జీసన్కి స్టార్ట్ అయిపోయాం. ఇది స్టేడియం దాటి సిగ్నల్ క్రాస్ చేశాక లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్లో ఉంటుంది. ఇక్కడ కాకుండా 3 అవుట్లెట్స్ ఉన్నాయి వైజాగ్లో. జీసన్కి వచ్చేసాం. జీసన్ వైజాగ్లోనే వన్ ఆఫ్ ద టాప్ రెస్టారెంట్స్ ఇన్ సర్వింగ్ బెస్ట్ బిర్యానీస్. పక్కన మండీ కూడా ఉంది. మేము నార్మల్ కుజిన్ ట్రై చేయడానికి లోపలికి వెళ్ళిపోయాం. అంబియన్స్ బాగుంది. ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ ఇంకా టీమ్ గ్యాదరింగ్స్కి చాలా బాగుంటుంది. నాన్ వెజ్ స్టార్టర్స్ ఆర్డర్ చెప్దామని మెనూ మొత్తం తిరిగేసి తందూరి చికెన్, అపోలో ఫిష్ చెప్పాం. ముందు అపోలో ఫిష్ వచ్చింది. మంచి ఫ్లేవర్ఫుల్గా ఫిష్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ తందూరి వచ్చేసింది. పీసెస్ టెండర్గా ఇంకా మంచి అరోమేటిక్గా మసాలా బాగా పట్టి ఎక్సలెంట్గా ఉంది. మైనస్తో తింటే ఆ మజానే వేరు. ఈ రెండు జీసన్లో మస్ట్ ట్రై స్టార్టర్స్. వీటిని ఒక పట్టు పట్టేసాం. మర్చిపోయా, వెజ్ తినే వాళ్ళు కూడా ఉన్నారు మా గ్యాంగ్లో. వాళ్ళ కోసం వెజ్ మంచూరియా, చిల్లీ పనీర్ ఆర్డర్ చేశారు. ఇటు ఇవ్వండి అని వాటిని లాక్కొని మేము కూడా ట్రై చేసాం. అవి కూడా బాగున్నాయి. నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇదే అడ్వాంటేజ్. అటు వెజ్ ఇటు నాన్ వెజ్ రెండు లాగించేయచ్చు. ఇక మెయిన్ కోర్స్కి వెళ్ళిపోయాం. అసలు బిర్యానీ అంటేనే ఒక ఎమోషన్. మరి ఇలా రెస్టారెంట్కి వచ్చి అందులోనూ జీసన్కి వచ్చి బిర్యానీ తినకపోతే ఎలా? మటన్ మొగలై బిర్యానీ, చికెన్ ఫ్యామిలీ ప్యాక్ రెండు ఆర్డర్ చేసాం. వీళ్ళ బిర్యానీలో నాకు వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ బిర్యానీ మటన్ మొగలై బిర్యానీ. ఎప్పుడు జీసన్కి వెళ్ళినా మస్ట్గా ఆర్డర్ చేస్తా. ప్రతిసారి లాగే ఈసారి కూడా నన్ను చాలా ఆకట్టుకుంది. మీట్ టెండర్గా ఇంకా బిర్యానీ ఆ మసాలా అబ్బబ్బా ఇంకెంత చెప్పినా తక్కువే. మీరు కూడా జీసన్కి వస్తే తప్పగా ట్రై చేయండి. వేడి వేడి బిర్యానీకి లైట్గా ఆ మసాలా కలుపుకొని ఒక మటన్ పీస్ తీసుకొని అలా నోట్లో పెట్టుకుంటే ఆహా అనాల్సిందే. ఇక చికెన్ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ కూడా వచ్చేసింది విత్ ఎక్స్ట్రా మసాలాతో. ఇది కూడా యాజ్ యూజువల్ రాక్స్. మంచి అరోమేటిక్గా మసాలా ఇంకా మీట్ టెండర్గా చాలా బాగుంది. నెక్స్ట్ వెజ్ తినేవాళ్ళు పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేశారు. నేను కొంచెం ట్రై చేశా. పేరుకే వెజ్ అయినా కానీ నాన్ వెజ్ బిర్యానీకి తీటుగా ఉంది. ఎక్కడైనా వెజ్ బిర్యానీ తినేటప్పుడు అంతగా కిక్ ఉండదు. అదే ఇక్కడ ఒకసారి ట్రై చేసి చూడండి. లాస్ట్లో రస్మలై ఇంకా రబ్డీ మలై ట్రై చేసాం. హైదరాబాదీ బిర్యానీకి నాకు చాలా ఇష్టం. హైదరాబాద్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా నేను తినేవాడిని. వైజాగ్లో కూడా ఇలాంటి బిర్యానీ దొరుకుద్దా అనే క్వశ్చన్కి జీసన్ ఆన్సర్ ఇచ్చింది. మీరు కానీ ఇక్కడ ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో, అలాగే ఏ ఐటెం బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇక బిల్ కట్టి అక్కడ నుండి బయలుదేరి వ్యూ పాయింట్కి వెళ్ళిపోయాం. బీచ్ దగ్గర కొంచెం టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాం.